హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. పాపది అంబ్రెల్లా ఫ్రాక్ చూద్దాము. పాపని చూసారా, 5 ఇయర్స్ పాపకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇప్పటివరకు మనం అన్నీ పెద్దవే చూసాము. ఇప్పుడు చిన్న పిల్లలు చూద్దాం అనమాట. ఈ ఒక శారీ తీసుకున్నాను అంబ్రెల్లా ఫ్రాక్ కోసం. ఈ శారీని మనం ఎలా ఫోల్డ్ చేయాలి అంటే, మన పాప లెంత్ చూసుకుంటాం కదా, ఫ్రాక్ లెంత్ పై పార్ట్ యోగ పార్ట్ కాకుండా కింద ఉన్న పార్ట్ని ఆ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. ఫస్ట్ చూసుకొని ఆ శారీకి ఒక అంచు నుంచి అంత పెట్టేసి దాని మీద ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి 4 ఫోల్డ్స్గా శారీని చేసుకోండి. పెద్దవాళ్ళకైతే మన శారీ మొత్తం 4 మడతలుగా పెట్టేస్తాము. కాకపోతే చిన్న పాప కాబట్టి శారీ కొంచెం మిగులుతుంది, మనం వేస్ట్ చేయకుండా లెంత్ ఎంత ఉందో చూసుకొని అవి పెట్టుకుందాం. ఇప్పుడు నడుము చూసుకుందాం. నడుము ఎంత ఉందో చూసుకొని దాన్ని 4వ భాగం పెట్టుకుందాం. ఖర్చు లేకుండా టేప్ పెడుతున్నాను చూడండి. ఖర్చు లేకుండా పెట్టేసి ఎంత ఉందో చూసుకుందాము. 3.5 ఉందన్నమాట. ఈ ఎడ్జ్కి మనం వచ్చేసి 3.5 పెట్టేసుకోవాలి. పైన 3.5 పెట్టేసుకొని అక్కడి నుంచి మనం తన లెంత్ ఎంత ఉందో చూసుకుందాము. తనది 25 అనమాట. ఆ 25 పెట్టేసుకుందాము లెంత్. అక్కడ రౌండ్గా గీసుకుందాము. కరెక్ట్గా మన కార్నర్కి ఎలా పెట్టుకోవాలి అంటే 3.5 వచ్చేలాగా కార్నర్ నుంచి పైనుంచి టేప్ ఇలా అనుకుంటారండి. ఎక్కడైతే 3.5 వరకు టేప్ వస్తుందో అటు ఇటు కలిపి ఎక్స్ట్రా క్లాత్ లేకుండా అలా పెట్టుకుంటే కనుక మన నడుము అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక ఫిల్ట్ కూడా పడదు. కొంతమంది నడుము కట్ చేస్తే ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కుర్చీ పెడతారనమాట. అలా మనకు రాదు. ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కూడా మిగలదనమాట. మనం ఇలా బాడీ పార్ట్ మీద 4th పార్ట్ తీసుకుంటే కనుక ఇప్పుడు పైనుంచి కిందకి తన లెంత్ ఎంతైతే ఉందో అంత టిక్ చేసుకుంటున్నాను. చూసారా, కరెక్ట్గా మనం పైన టేప్ పట్టుకొని కింద టేప్ పట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని రౌండ్గా మనం కట్ చేసేసుకోవాలి. దీనికి మనం పెద్దవాళ్ళకు కుట్టే అంబ్రెల్లా ఫ్రాక్కి వెడల్పు ఎంతైతే వస్తుందో ఈ పాపకు కూడా సేమ్ అంతే వెడల్పు వస్తుంది అన్నమాట. మనం ఎలా పెట్టుకున్నామో చూసారా, 4 పార్ట్స్ ఓపెన్స్. మనకు రైట్ సైడ్ మనం ఎక్కడైతే మడత పెట్టామో శారీని దాన్ని క్లోజ్ రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఓపెన్స్ ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ ఫోల్డ్ చేసుకోండి. లేదు అంటే మీకు అతుకులు పడతాయి అన్నమాట, జాయింట్స్ పడతాయి. మన ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మధ్యలో ఒకటి అలా పడతాయి. ఇప్పుడు నేను శారీ అయితే ఎలా అయితే పెట్టానో వీడియోలో సేమ్ అలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి బాడీ పార్ట్కి లైనింగ్ తీసుకున్నాము. లైనింగ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అడ్డంగా. మనం ఆల్రెడీ మనకి ఎలా అయితే ఫోల్డింగ్ ఉంటుందో అలా పెట్టేసుకొని చేసుకున్నాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా బాడీ పార్ట్ మనం తీసుకునేది ఫ్రాక్ పట్టే కాబట్టి సేమ్ యాజ్ టీస్గా ఫ్రాక్కి ఈ షోల్డర్స్ అటు కరెక్ట్గా పెట్టేసుకొని ఇటు పావించు, అటు పావించు, పైన పావించు, సంఖ పావించు, నెక్ దగ్గర అన్నీ మనం పై వైపు పెట్టేసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? దీన్ని మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం, రౌండ్గా డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి కింద కార్నర్లో మనము ఇలా లోతుగా తీయాలన్నమాట. ఎందుకు అంటే మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర కింద వేలాడకుండా ఉండడం కోసం పైకి కొంచెం ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ నేను ఇది ఇస్తున్నాను పాపకి. కాకపోతే మనము 2 ముక్కలు ఒకదాని మీద ఒకటి వేసాం కాబట్టి మనం ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా కట్ అవుతుంది. అందుకని నెక్కులు ముట్టుకోకుండా ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ని కట్ చేసేసుకొని ఇప్పుడు చూసారా కింద కర్వ్ అది కూడా కట్ చేసుకోవాలి కంపల్సరీ. అది ఏ ఫ్రాక్ అయినా కానీ చిన్నపిల్లల ఫ్రాక్ అయినా కానీ అక్కడ కంపల్సరీ కింద దగ్గర క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం టిక్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న ఘాట్ పెట్టుకుంటాం. ఎందుకు అంటే మన కింద పార్ట్కి పైన పార్ట్కి 2 బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనకి ఎంత అని తెలుస్తుంది. మళ్ళీ మనం మెజర్ చేసుకుందాం అనమాట. పై పార్ట్ మనం నెక్ గీసేసుకున్నాం కదా, అది కట్ చేసేసాను. ఇప్పుడు కింద పార్ట్ అనమాట. ఈ డ్రెస్కి నేను రఫ్లీ హ్యాండ్స్ పెట్టాను. ఆ వీడియో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. రఫ్లీ హ్యాండ్స్ పెట్టి దీన్ని కుట్టాను అనమాట.
దీనికి కొంచెం బోట్ నెక్గా పెడుతున్నాను. వెనకాల హోల్ కావాలని హోల్లా పెట్టేసి కుడుతున్నాను అనమాట. మనం ఉన్న నెక్, ఆ ఉన్న నెక్నే బోట్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అది ఎంతైతే మన కింద వెడల్పు కింద నెక్ డీప్ ఉంటుందో సేమ్ అదే డీప్కి మన ఈ నెక్ ఏ షేప్ అయినా గీసుకోవచ్చు, కానీ కొంచెం కూడా కిందకి వెళ్ళకుండా చేసుకోవాలన్నమాట. తిరిగి బోట్ నెక్ పెడుతున్నా వెనకాల ఓపెన్ అవ్వడానికి అలా ఒక బటన్స్ పెట్టాలి కదా, దాని తలకాయ కొంచెం పెద్దగా ఉంటుంది, పట్టాలి కాబట్టి నేను ఇలా ఓపెన్ పెట్టేసుకున్నాను. చూసారా, మళ్ళీ ఇప్పుడు ఈ శారీని మనం ఆల్రెడీ అంబ్రెల్లా కట్ చేసుకున్న క్లాత్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఫస్ట్ వీటిలోది చూసుకున్న తర్వాత దీంట్లో చాలకపోతే వేరే మొక్కకి వెళ్ళిపోవాలి, కానీ దీంట్లో మనకు సరిపోతుంది, అందుకని దీంట్లోనే కట్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి లైనింగ్ పార్ట్ అనమాట, అంబ్రెల్లాది లైనింగ్ పార్ట్. కాకపోతే ఇక్కడ మనం చూసారా, లైనింగ్ పై పార్ట్ ఎలా అయితే తీసుకున్నానో అలా తీసుకోలేదు, కానీ కరెక్ట్గా ఫోల్డింగ్ చూడండి. ఈ ఫోల్డింగ్ కొంచెం నార్మల్గా ఉంది. మనము లాంగ్ ఫ్రాక్ మన పెద్ద పిల్లలకు తీసుకున్న ఫోల్డింగ్ తీసుకోకుండా ఒక్కొక్క పార్ట్ లాగా తీసుకున్నాను, అప్పుడు మన నడుము డిఫరెన్స్ వస్తుందన్నమాట. చూసి తీసుకోండి. నేనైతే లోపల లైనింగ్ చిన్న పాప మోయలేదు కదా అని చెప్పేసి తక్కువ వెడల్పులు తీసుకున్నాను అనమాట. తీసుకొని చూసారా ఇలా పెట్టేసి నెక్ నడుము గీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం పై పార్ట్ కంటే కిందకి 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి, 1 or 2 inches ఎంత మనకి ఎంత అయితే తక్కువ పెట్టేసుకొని గీసేసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా మనం ఎంతవరకు అయితే ఉందో మెజర్ చేసుకుంటున్నాను. పై పార్ట్ కంటే లైనింగ్ తక్కువగా 2 inches తక్కువగా పెట్టేసుకొని దాన్ని మార్క్ చేసేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి అంబ్రెల్లా కూడా గాగ్రా కూడా సేమ్ ఇలానే, కాకపోతే దానికి బాడీ పార్ట్ మనం కట్ చేయము, దీని బాడీ పార్ట్ కట్ చేస్తాము. అంబ్రెల్లా మన పిల్లలకి అంబ్రెల్లా డ్రెస్ ఎలానో అంబ్రెల్లా డ్రెస్ కూడా సేమ్ ఇలానే కట్ చేసి చూడండి, మీకు కరెక్ట్గా కుదురుతుంది.